సండే వచ్చిందంటే చాలు అందరు నాన్ వెజ్ మీద పడిపోతారు. ఈ ఆదివారం వాటి ప్రాణాలు తీయకుండా ఈసారి మష్రూమ్స్ తెచ్చుకొని చక్కగా వండేసుకోండి. ఈ రోజు సింపుల్ గా మంచి గ్రేవీతో మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మష్రూమ్స్ తెచ్చుకొని అవి బాగా మట్టి ఉంటాయి కాబట్టి మంచిగా వాష్ చేసుకోండి 2-3 సార్లు. ఆ తర్వాత కట్ చేసి ఇట్లా ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకున్నారు అంటే దీంట్లో నుంచి నీరు వస్తుంది అనమాట. ఆ నీటన్నిటిని వడకట్టేసి ఇట్లాగా మష్రూమ్స్ ని సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట. అలాగే మష్రూమ్ చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుంది. కుక్కర్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి కుక్ చేసుకోండి. అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కుక్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని ఉప్పు, కారం, పసుపును వేసుకోండి. ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే మష్రూమ్స్ లో మనం ఆల్రెడీ కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని 2 విజిల్స్ తర్వాత గరం మసాలా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ.